యు ఆర్ చేంజింగ్ లైవ్స్ మై లార్డ్. జీవితములను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా. పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడవు ప్రభువా. నో వన్ కెన్ చేంజ్. ఎవరు కూడా మార్చలేరు నాయన ఈ లోకమునందు. నీవు మాత్రమే సమూలముగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడవు తండ్రి. లేమి నుంచి దేవ ఐశ్వర్యవంతులుగా మార్చగలిగిన వాడవు. అనారోగ్యమును తొలగించి ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి దేవుడవు. అవమానమును కొట్టివేసి రెట్టింపు ఘనతను అనుగ్రహించేటువంటి దేవుడవు. తృణీకరింపబడిన, త్రోసివేయబడిన, అణచివేయబడినటువంటి వారిని తండ్రి గుర్రుపోతు కొమ్ము వలె పైకి లేవనెత్తేటువంటి వాడవు నాయన. లోకములో ఎన్నిక లేనటువంటి వారిని నా తండ్రి ఘనమైనటువంటి వారిగా, హెచ్చైనటువంటి వారిగా, ఎత్తైనటువంటి వారిగా, హెచ్చింపుగలిగిన వారిగా చేయువాడవు నీవే తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నామయ్యా. అర్హులము కాదు, యోగ్యులము కాదు తండ్రి. మా పాపములను బట్టి మీకు విరోధులమై, శత్రువులమై నీకు దూరముగా ఉన్నటువంటి సమయమున ప్రభువా, విడవబెచ్చిపెట్టబడిన సమయమున నా తండ్రి నేనున్నాను, నా దగ్గరికి రమ్ము, ప్రయాసము మోయుచున్నటువంటి వాడా నా దగ్గరకు రమ్ము అని నీ చేతులు చాచి కౌగిటిలో హత్తుకున్నటువంటి దేవుడవు నాయనా. నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రభువా. యు ఆర్ సో ఫెయిత్ఫుల్ మై లార్డ్. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు ప్రభువా. ఈ పరిచర్యలు నీవి, మేము నీ వారము తండ్రి. నిల్చున్న ప్రతి ఒక్కరము కూడా దేవా నీ పైన ఆధారపడుచున్నామయ్యా తండ్రి. ఏ పరిస్థితులతో అడుగు పెట్టారో, ఏ కన్నీరు, ఏ బాధ, ఏ శోధన, ఏ సమస్యతో నీ సన్నిధిలో నీ ప్రజలు అడుగు పెట్టారో తండ్రి, ఆ యొక్క నిట్టూర్పు అంతా, ఆ దుఃఖమంతా, ఆ వేదనంతా యేసు నామమున ఎగిరిపోవునుగాక, కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక, యేసు రక్తములో తొలగునుగాక. అపవాది దాడులన్నీ నాశనమగునుగాక, వాడి ప్రయత్నములన్నీ నాశనమగునుగాక. వి రిలీజ్ ద ఏంజెల్స్ ఆఫ్ ఫైర్. యేసు నామమున అగ్ని దూతలారా వెళ్ళి సాతాను యొక్క దుర్గములన్నీ, సాతాను యొక్క క్యాంపులన్నీ, సాతాను యొక్క దాడులన్నీ, ఆయుధములన్నీ యేసు అగ్ని చేత కాల్చబడునుగాక, కాల్చబడునుగాక, యేసు నామమున కాల్చబడునుగాక. వి రిలీజ్ ద ఏంజెల్స్ ఆఫ్ విండ్. గాలి దేవదూతలారా వెళ్ళి శత్రువుల క్యాంపులో ఉంటున్నటువంటి ప్రతి దానిని కూడా చెదరగొట్టబడునుగాక, కొట్టివేయబడునుగాక. పరిచర్యలు విస్తరింపబడకుండా, సువార్త ప్రబలము కాకుండా అడ్డగించుచున్నటువంటి దయపు దూతల శక్తులన్నీ, ప్రయత్నములన్నీ యేసు నామమున నాశనమగునుగాక, నాశనమగునుగాక, నాశనమగునుగాక. యేసు నామమున సువార్త పరిచర్యలు ప్రబలమగునుగాక, పరిచర్యలన్నీ విస్తరింపబడునుగాక, ప్రతి పరిచర్యలు వృద్ధి కలుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక. అనేకులు తూర్పుటి నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి యేసు నామమున దేవదూతలారా వెళ్ళి పరిచర్యల కొరకు నిర్ణయింపబడిన వారిని, నశించినటువంటి వారిని వెదకి దేవుని రక్షణ మారు మనస్సు పొందినట్లు యేసు నామమున నడిపించమని ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామమున నడిపించమని ఆజ్ఞాపిస్తున్నాను. అయా నీ ప్రజలను నీవు తాకండి తండ్రి ప్రభువా, వాడుకోనండి ప్రభువా. ప్రార్థన చేయగా ప్రభువా, నీకు మొర్రపెట్టగా, నీకు మనవి చేయగా స్వస్థతలు యేసు నామమున ప్రతి ఒక్కరి ద్వారా జరుగునుగాక. అద్భుతములు యేసు నామమున ప్రతి ఒక్కరి ద్వారా జరుగునుగాక. దయ్యములు యేసు నామమున ప్రతి ఒక్కరి ద్వారా పారద్రోలబడునుగాక. నీ శక్తి చేత నింపబడుదురుగాక, నీ శక్తి చేత నింపబడుదురుగాక. వి గ్లోరిఫై యువర్ నేమ్, వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. అయా నీ ఆత్మకార్యములను జరిగించమని, అభిషేకించమని ఈ కృత సంవత్సరములో యేసు నామమున మా వ్యాపారములలో గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడునుగాక. మా ఉద్యోగములలో గురుపోతు కొమ్ము వలె మేము హెచ్చింపబడదుముగాక. మా కుటుంబములలో మా తోటి వారందరికంటే యేసు నామమున మేము హెచ్చింపబడదుముగాక. దేవా దేవా, అణచివేయబడిన, తునీకరింపబడిన, త్రోసివేయబడినటువంటి వారు, పోగొట్టుకునబడినటువంటి వారందరూ కూడా యేసు నామమున గురుపోతు కొమ్ము వలె ఈ 2025వ సంవత్సరమున యేసు నామమును బట్టి హెచ్చింపబడుదురుగాక. సంఘము యొక్క వాగ్దానమును బట్టి హెచ్చింపబడుదురుగాక. ఉద్యోగములలో హెచ్చింపబడుదురుగాక, వ్యాపారములలో హెచ్చింపబడుదురుగాక. వేసే ప్రతి అడుగు హెచ్చింపులోనికి నడిపించునుగాక. ఇయర్ ఆఫ్ ఎగ్జాల్టేషన్, హెచ్చింపును, బహు ఆనందమును, క్రొత్త తైలముతో అభిషేకింపబడేటువంటి సంవత్సరము
పరిశుద్ధాత్మదేవ కృత తైలముతో అభిషేకించండి. నూతనమైనటువంటి ప్రత్యక్షతల చేత, నూతనమైనటువంటి అభిషేకము చేత నీ ప్రజలను మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తన 92:10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. హల్లెలూయా. అలాగే 148వ కీర్తన 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈ సంవత్సరపు వాగ్దానము దేవుడు మన పరిచర్యలకు సంఘమునకు ఇచ్చినటువంటి వాగ్దానము ఏమిటంటే, గురుపోతు కొమ్ము వలె, హార్న్ ఆఫ్ ద యూనికార్న్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. హార్న్ ఆఫ్ హిస్ పీపుల్ అనేటువంటి మాట కూడా ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది. కొమ్మును హెచ్చించబోచున్నాను. ఆమెన్. కొమ్ముకు అర్థము ఏమిటంటే బైబిల్లో బలానికి గుర్తు. హల్లెలూయా. రాజరికపు అధికారానికి గుర్తు. కొమ్ము దేనికి సాదృశ్యముగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది అని అంటే అధికారానికి, బలమునకు, శక్తికి. అంత మాత్రమే కాదు, డిగ్నిటీ, మర్యాద, లేకపోతే గౌరవం. హల్లెలూయా. వీటన్నింటి విషయంలో మనకు ఎక్కడెక్కడ ఏ పరిస్థితులలో ఏదేదైతే అవసరం ఉన్నదో మన జీవితములలో, మన వ్యాపారములలో, మన ఉద్యోగములలో దేవుడు వాటన్నింటినీ హెచ్చించబోచున్నాడు. మన పరిచర్యలలో దేవుడు వాగ్దానము చేసినటువంటి దానిని ప్రతి దానిని కూడా ఇంతవరకు ఆయన నెరవేర్చుచూనే వస్తున్నాడు. హల్లెలూయా. తప్పకుండా మన పరిచర్యల కొమ్ము హెచ్చింపబడునుగాక, మన కుటుంబముల కొమ్ములు హెచ్చింపబడునుగాక, మన వ్యాపారముల కొమ్ములు హెచ్చింపబడునుగాక, మన ఉద్యోగములలో మన కొమ్ములు హెచ్చింపబడునుగాక, మనము మొదలుపెట్టే ప్రతిదీ కూడా హెచ్చింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీవన్స్ డిజైర్, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి లోపట, ప్రతి ఒక్కరికి నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎంత కఠినమైనటువంటి దారిద్ర్య పేదరికపు పరిస్థితులలో ఉంటున్నా, నీ మనసులో ఎప్పుడు కూడా ఒక ఆశ ఏంటి అని అంటే హెచ్చింపబడాలి. ఈ యొక్క సమస్యలో నుంచి, ఆర్థికపరమైన పరిస్థితిలో నుంచి, కుటుంబపరమైన పరిస్థితులలో నుండి, కోర్టు కేసులలో నుండి, తగాదాలలో నుండి, లేకపోతే ఉద్యోగములలో నీ చుట్టూ ఉంటున్నటువంటి వారి కంటే ఎత్తుగా, లేకపోతే నీ చుట్టూ ఉంటున్న వ్యాపారముల కంటే నీ వ్యాపారపు విషయములో, చుట్టూ ఉంటున్న నీ కుటుంబముల కంటే నీ కుటుంబ విషయంలో నేను హెచ్చుగా ఉండాలి, నేను గౌరవముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, నాకంటూ ఒక ఘనత కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆశ మనలో ఇన్నర్గా ఎప్పుడూ ఉంటుంది. ఉంటుందా ఉండదా? హల్లెలూయా. ఎందుకుంటుందో తెలుసా? అది దేవుడు దానిని మన హృదయములో ఆల్రెడీ పెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆయన ఆదాము హవ్వల్ని సృజించినప్పుడే మీరు ఫలించుదురుగాక, విస్తరించుదురుగాక, ఏలుదురుగాక, లోబర్చుకొందురుగాక అని అప్పుడే ఆయన పెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. మానవుడు పడిపోయిన పాపిగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క హృదయములో లోపట అంతరంగములలో ఏంటి అని అంటే మనము ఆ విడుదల కావాలని, హెచ్చింపబడాలి అని, వృద్ధి కావాలి అని, శక్తి కావాలి అని, ఘనత కావాలని, గౌరవం కావాలనేటువంటి ఆలోచన మన అందరిలో కూడా ఎల్లప్పుడూ అది కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా.
దానినే దేవుడు ఈ సంవత్సరము ప్రత్యేకముగా మనందరికీ ఆయన వాగ్దానము చేయుచున్నాడు. హెచ్చించబోచున్నాడు, ఆయన గణపరచబోచున్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితములలో రాసి పెట్టుకునండి. 2025 జనవరికి 2025 డిసెంబర్కి మధ్యలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు నీ జీవితంలో జరిగించబోచున్నాడు. నమ్మకముగా, విశ్వాసముతో, ధైర్యముతో దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాను. ఆమేన్. పాస్టర్ గారు, నేను ఆల్రెడీ హైలోనే ఉన్నాను అని అంటే హల్లెలూయా, అంతకంటే ఎత్తులోనికి దేవుడు నిన్ను హెచ్చించబోచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. టు బి హ్యావింగ్ దిస్ ఎగ్జాల్టేషన్, ఈ యొక్క ఎగ్జాల్టేషన్ని మనము పొందడానికి, కలిగి ఉండడానికి, ఎల్లప్పుడూ మనము కొనసాగించడానికి మనవంతుగా మనము చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా దేవుని యొక్క నియమాలకు లోబడి పనిచేస్తాయి. ఈ మాట ఇంకొకసారి చెబుతున్నా. దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చేటువంటి మాట, దేవుడిచ్చేటువంటి దర్శనం, దేవుడు చెప్పేటువంటిది అది ఏదైనాను సరే దేవుని యొక్క నియమాలకు లోబడే పనిచేస్తుంది. ఆ నియమాలలోనే అది ఫలిస్తుంది. ఆ నియమాలకు అనుగుణంగానే అది నెరవేర్పులోనికి వస్తుంది. ఆమేన్. ఆ నియమాలకు అతీతంగా, ఆ నియమాలకు వేరుగా అది పని చేయదు. ఆ నియమాలను ఎప్పుడైతే మనము గౌరవిస్తామో, ఆ నియమాలను ఎప్పుడైతే మనము పాటిస్తూ వాటిని ఆచరిస్తూ మనము ముందుకు వెళుతూ ఉంటామో, మన జీవితములలో ఆ యొక్క ఎగ్జాల్టేషన్, దేవుని యొక్క హెచ్చింపు అనేటువంటిది మన జీవితములలోనికి విడుదల చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. See, we are all children of God. దేవుని యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క పార్టీలోనికి మనం అడుగుపెట్టిన వారం. అవునా? ఒకప్పుడు అన్య రీతులు, అన్య పద్ధతులు, లేకపోతే చీకటి రాజ్యములో, నాశనమునకు వెళ్ళేటువంటి మార్గములో, లేకపోతే నరకపు అంచున ఉన్నటువంటి మార్గములో దేవునికి వ్యతిరేకముగా, శత్రువులుగా ఉన్నటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందుట వలన మనము ఆయన రాజ్యములోనికి అడుగుపెట్టాం. ఆమేన్. కొద్దిమంది పోయిన నెలలో బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా, ఐ కంగ్రాచులేట్ దెమ్. ఏంటి అని అంటే, బాప్తిస్మం అంటే ఏంటనంటే, నువ్వు దేవునికి చెందినటువంటి వాడవు. ఎవరు? భార్య భర్తల మధ్య ఒక బంధం ఏర్పడడానికి ఒక గుర్తు ఉంటుంది. ఏంటి ఆ గుర్తు? గట్టిగా చెప్పండి. ఏంటది? మాంగళ్యం. మామూలుగా మన ఆచారాల ప్రకారం, మన ఇండియన్ కల్చర్ ప్రకారం. హల్లెలూయా. దేవుడు అలాగనే ఆయనకు చెందినటువంటి వాడవు, ఆయనకు చెందినటువంటి దానవు నీవు అని చెప్పి ఒక గుర్తు వేయుచున్నాడు. ఆ గుర్తు ఎక్కడ అని అంటే బాప్తిస్మంలో వేయబడడం జరుగుతుంది. ఆమేన్. ఎప్పుడైతే ఆయన రాజ్యములోనికి నీవు అడుగు పెడతావో, బాప్తిస్మము నొంది, అప్పుడు నువ్వు పార్టీ మారావు, రాజ్యము మారావు. హల్లెలూయా. ఒకప్పుడు చీకటి రాజ్యము, చీకటి పార్టీ, దయ్యపు రాజ్యములో మనకు తెలియకుండానే మనము పుట్టాము, మనం పెరిగాము, మనం ఉన్నాం. అయితే యేసయ్యలో ఉంటున్నటువంటి సత్యమును తెలుసుకొని, అయ్యా నా మీద పాపభారం ఉన్నది, తరతరములు మారినా, యుగములు మారినా, నాకు ముందు తరములో ఉన్నది పాపము, నా తరములో కొనసాగుతున్నది పాపము, నా తరువాత తరములో కొనసాగుతుంది పాపము. హల్లెలూయా. అయితే ఎవడు ఆ పాపమును తొలగించగలడు అని అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ పాపంలోనే ఉన్నారు, అందరూ పాపమును మోస్తూనే ఉన్నారు. అన్ని మార్గములలో అందరూ గురువులు, లెజెండ్లు, లీడర్లు, దేవుళ్ళు అనబడిన వారు, రాజులు, రాజకీయ నాయకులు అందరూ కూడా, గురువులు, బాబాలు అందరూ కూడా పాపాన్ని మోస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పాపమును కడుగు అని నువ్వు అడిగితే, నాది కడుక్కోవడానికే దిక్కు లేదు అని వాళ్ళు అంటారు. హల్లెలూయా. ఎవరయ్యా ఇంకా కడగగలిగినది, తొలగించగలిగినది నా పాపమును అని అంటే, పాపము లేనటువంటి క్రీస్తు ఒక్కడే నీ పాపమును తొలగించగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే నీ పాపమును కడగగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే నీ పాపం నుంచి నిన్ను వేరుపరచగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే యేసు తప్ప ఇంకెవరూనూ లేరు. హల్లెలూయా.
ఇప్పుడు ఆ పాపము నుంచి నువ్వు విడుదల పొంది దేవుని యొక్క రాజ్యము అనేటువంటి వెలుగు రాజ్యములోనికి, వెలుగు పార్టీలోనికి, వెలుగు సంబంధులుగా నువ్వు మార్చబడ్డావు. ఆమేన్. గతములో ఉంటున్నటువంటి పద్ధతులే, గతములో ఉంటున్నటువంటి నియమాలే, గతములో నువ్వు ఆచరిస్తున్నటువంటి మార్గములే, ప్రవర్ధనే, జీవితమే నువ్వు కలిగి ఉండి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా అటువంటి పద్ధతులే, మార్గాలే, పనులే, ప్రవర్ధనే నీవు కలిగి ఉంటే నీవు రక్షణ అయితే పొందుకున్నావు, కానీ దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టావు, కానీ దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములను, సంపూర్ణమైన హక్కులను నువ్వు పొందుకొనలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన, పెద్ద ఆయన ఒక సిటీకి వెళ్ళాడు. సిటీకి వెళ్ళి అక్కడ భోజనానికి ఒక పెద్ద హోటల్ చాలా చక్కగా బయట బాగా కనబడితే వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అంతగా ఎవరు కూడా లేరు మనుషులు. సో ఆయన భోజనానికి వెళ్ళినటువంటి తర్వాత ఆర్డర్ ఇచ్చాడు, తిన్నాడు. పరమ దరిద్రంగా ఉంది. తన జీవితంలో అటువంటి భోజనం ఎప్పుడు కూడా చేయలేదు. అతను డబ్బులు కట్టేసి బయటకు వచ్చి, నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ హోటల్కి నేను పోకూడదు అని అనుకున్నాడు. హల్లెలూయా. ఇటువంటి సంఘటనే నాకు జోసెఫ్కి ఒకసారి జరిగింది. ఖమ్మంలో మీటింగ్ ఉందన్నమాట. సో విజయవాడలో దిగి అక్కడికి వెళ్ళి ముగించుకొని రిటర్న్ అయ్యాం. సో రాత్రి ట్రైన్ ఉంది. ఏమైందంటే అక్కడ ఆటో అని అడిగాం, అన్నా విజయవాడలో సో చాలా చక్కని హోటల్ ఏంటి అని అంటే, మా జీవితంలో మేము మర్చిపోకూడదన్నా, అట్లాంటి ఫుడ్ మాకు కావాలి అని చెప్పి, నువ్వు ఎంత పెద్ద హోటల్కైనా పిలుచుకొని వెళ్ళు, బాగా తినాలని ఉంది, ఆకలేస్తూ ఉంది, పిలుచుకొని వెళ్ళు, మా జీవితంలో మేము మర్చిపోకూడదు, అంత టేస్టీగా ఉండాలి అని చెప్పి అడిగామన్నమాట. ఆడు సినిమా హీరోలాగా ఉన్నాడు. సో నేను పిలుచుకొని పోతానని చెప్పి మాతో ఆ మాటలు ఆ మాటలు చెప్పి పిలుచుకొని వెళ్ళాడు. ఆటో ఛార్జెస్ ఇచ్చాము. పెద్ద హోటల్ 1962నో 1972నో ఉంది. సిన్స్ చాలా కాలం నుంచి ఉందన్నా అని చెప్పి, అది ఏదో హోటల్ పేరు కూడా గుర్తుకులేదు. అయితే పిలుచుకొని వెళ్ళాడు. మేము అన్నాం, మాది రాయలసీమ, మేము ఇక్కడికి వచ్చాము. సో వాడు హిందీ అతను ఉన్నాడు లోపల, మాకు మంచి ఫుడ్ ఇమ్మన్నాము, చాలా మేము మర్చిపోకూడదు అని అన్నాం అనమాట. వాడు బిర్యానీ అడిగాం, బిర్యానీ తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకుంటారే అండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, మా జీవితంలో మర్చిపోలేము, అంత పరిమ దరిద్రంగా ఉంది అది. అంత వెజ్ బిర్యానీ ఎప్పుడూ తినలేదు. విజయవాడలో చాలా చోట్ల మంచి వంటలు చేస్తారు, టిఫిన్లు భలే ఉంటాయి. సో అయితే వాడు పిలుచుకొని వెళ్ళినటువంటి హోటలు అది చెప్పాము, లేదండి, నీళ్ళల్లో అన్నం ఉడకబెట్టాడు, అది సోడాపొడి ఎక్కువ వేస్తే బహుశా ఏమైనా కలర్ మారిందో ఏమో తెలియదు, కానీ తీసుకొని వచ్చి పెట్టాడు. ఉడకనటువంటి చికెన్ పీసులు పెట్టాడు. సో అంత పరమ దరిద్రంగా ఉంది. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఆటవాన్ని తిట్టుకుంటున్నాం, చూడండి, వాడు జీవితంలో మర్చిపోని హోటల్కి పిలుచుకొని వచ్చాడు రా వాడు అని చెప్పి. హల్లెలూయా. సో ఇట్స్ ఏ ఫనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అలాగనే ఈ పెద్ద ఆయనకు జరిగింది. సో కొంతకాలమైనటువంటి తర్వాత ఆయన మళ్ళీ అదే ఊరికి పని మీద నిమిత్తం వచ్చినటువంటి తర్వాత తిట్టుకుంటున్నాడు హోటల్ని. పోయినసారి ఎంతో ఆకలితో పోతే చండాలమైన ఫుడ్ పెట్టారు అని చెప్పి, ఎవరు లేరు, అదన్నా ఆయన గమనించుకోలేదు, వెళ్ళిపోయాడు. సో సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకన్నా ఊరికైనా అట్లా పోతూ ఉందా లేదా ఎత్తేసారా హోటల్ చూడాలనుకొని చెప్పి ఏం చేశాడంటే, ఒక సైడ్ తిరగగానే ఏమైందంటే, గుంపులుగా ప్రజలు వెహికల్స్ అన్ని పెట్టి లోపలికి పరిగెడుతూ భోజనం కోసం వెయిటింగ్ చేయడం కనబడింది. అక్కడ జరిగింది. ఏంటబ్బా, ఒకప్పుడు ఒకరు కూడా లేరు, చెండాలంగా ఉండేది, దీనికోసం ఇంతమందా అని పోయి చూస్తే ఆ హోటల్ పేరు మారింది, ఆ హోటల్కి యాంబియన్స్ మారిపోయింది. ఆ హోటల్లో రాసి పెట్టారు, అండర్ న్యూ మేనేజ్మెంట్ హోటల్ చేంజ్ అయిపోయింది. సో అందరూ కూడా బయటకు వచ్చే వాళ్ళని అడిగాడు, ఎలా ఉందయ్యా ఫుడ్ అంటే, చాలా బాగుంది, సూపర్గా ఉంది అని అడిగాడు. సరే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు, భోంచేశాడు, చాలా అద్భుతంగా ఉంది. సో ఆయన బయటకు వచ్చి అప్పుడు అనుకున్నాడు, సో ఇట్ ఈస్ చేంజ్డ్, అది చేంజ్ చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో
దేవుని యొక్క రాజ్యంలో నీ యొక్క పౌరసత్వము మార్చబడింది. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు పోగొట్టుకున్నది, ఒకప్పుడు నీకు కలగనిది, ఒకప్పుడు నీ చేత కానిది, హల్లెలూయా, అండర్ న్యూ మేనేజ్మెంట్. వీఆర్ అండర్ గాడ్స్ మేనేజ్మెంట్. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనము దేవుని యొక్క నాయకత్వము కింద మార్చబడ్డాము. ఆమేన్. మన 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 కల్చర్, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితము సమస్తము కూడా యేసు నామము నిమిత్తము మార్చుకోవాలి. ఆమేన్. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టినటువంటి నీవు కానీ నేను కానీ బాగా గమనించండి. ఏంటి అని అంటే, ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచనలతో, ఒకప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులతో మన జీవితాన్ని మనము కొనసాగించకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనల ప్రకారము, దేవుని యొక్క మార్గముల ప్రకారము, దేవుడు ఏమి చెబుతున్నాడో దాని ప్రకారం మనం ముందుకు సాగాలి. అందుకని ఆయన యెషయా 55వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, యెషయా 55:8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఎత్తుగా ఉన్నవి? చిన్న మాట చెప్తా. మందిర నిర్మాణం కొనసాగించాలనుకుంటున్నటువంటి సమయంలో స్థలం అయితే 2021లో తీసుకున్నాం. హల్లెలూయా. తీసుకున్న తర్వాత నా ఆలోచన ఏంటి అని అంటే, నా ఆలోచన హల్లెలూయా ఏంటి అని అంటే, మనకు స్థలం ఉంది, మనకు మందిరం కావాలి. సో ఎలా ఉంటే మేలు, మనము ఏ విధముగా మన దగ్గర ఉంటున్నటువంటి దానిని చూసుకొని మన ఆలోచనలతో ముందుకెళ్తే మనం ఏం చేయగలము అని అనుకుంటే, నా ఆలోచన చుట్టూగా గోడలు కట్టి సో పైన షీట్స్ వేయాలనేది నా ఆలోచన. ఏంటి? చుట్టూగా గోడలు కట్టి నా ఆలోచన ఏంటది? షీట్లు వేయాలనేది నా ఆలోచన. సో దాన్ని బట్టి ఒకసారి ఏమైనదంటే, ఒక కాంట్రాక్టర్ని జస్ట్ ఊరికేనే క్యాజువల్గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు, అన్న మీరు ఎందుకన్నా షీట్లు వేసుకుంటే మళ్ళీ ఉపయోగం లేదు, సో ఆ షీట్లన్నీ తీసి మళ్ళీ మీరు యాడేస్తారు, ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ అది భవిష్యత్తులో మీరు స్లాబ్కు పోవాలి అనుకుంటే షీట్లకి దానికి సపోజ్ స్లాబ్కు 10 లక్షలు అయితే షీట్లకి 6-7 లక్షలు అవుతుందన్న అని చెప్పాడు అనమాట, ఆ కొలతను బట్టి. అంటే ఓహో ఇలా ఉందా అని చెప్పి సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఒక పల్లెలో దైవజనుడు సేమ్ ఇలాగే షీట్లు వేసాడు. ఆ తర్వాత సమస్య వచ్చి నీళ్లు కారడం, గాలికి కొట్టుకోవడము, పైకి ఎగరడము, ఇట్లా ఆలోచించి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఆ షీట్లు తీసేసి మళ్ళీ స్లాబ్ వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన సంఘాన్ని మేము ఆత్మకూరులో ఆయన ఉంటాడు. సో ఆయన్ని దర్శించినప్పుడు, బ్రదర్ మీకు ఒకటే సలహా ఇస్తాను, 1 సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు, మీరు ఏంటి అని అంటే మీరు స్లాబే వేసుకోండి, దయచేసి రేకులకి వెళ్ళొద్దండి అని అన్నాడు అనమాట. ఇంకొక దైవజనుడు ఇక్కడే హైవేలోనే, ఆయన కూడా ఒకప్పుడు షీట్లు వేసాడు. ఆ తర్వాత సో ఏంటి అని అంటే అది సెట్ కాక మళ్ళీ స్లాబ్కి వెళ్ళాడు. సో మనం షీట్లోనే కాన్సెప్టు మనకు సెట్ కాదు, ఇంతమంది వద్దు అంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి, అది వద్దు అనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాం. సరే అలాగైతే కిందనే వాల్స్ లేపి పిల్లర్స్ వేసి స్లాబ్కి వెళ్దాము అనే ఆలోచన. మళ్ళీ కొంతకాలానికి ఏమైనదంటే ఆ ఏరియా డెవలపింగ్ ఏరియా, భవిష్యత్తులో అపార్ట్మెంట్స్ అవి ఇవి కూడా పడే పరిస్థితులు ఉంటున్నాయి. పార్కింగ్ కష్టమైపోతుంది. ఎలాగా? పార్కింగ్ కష్టమైపోతుంది. సో పార్కింగ్ ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా మనం ఏం చేయాలనంటే వాల్స్ సో కింద స్లాబ్ వేయాల్సిందే, కింద పార్కింగ్ పెట్టుకోవాల్సిందే, పైన చర్చ్ ఉండాల్సిందే. ఎలాగా? ఫస్ట్ వాల్స్, తర్వాత షీట్స్ అనుకున్నా, అక్కడి నుంచి షీట్స్ వెళ్ళిపోయి మరి స్లాబ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయింది ప్లాన్స్లో ఆ తర్వాత ఏమైపోయింది మళ్ళీ పైన వాల్స్ లేపేసి మళ్ళీ షీట్లు వేసుకుందాం, బడ్జెట్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. హల్లెలూయా.
మన పరిస్థితులన్నీ దాటిపోతాయి, మనం ఊహించని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. అదే ఒక ఆలోచన స్టేజ్ గురించే మాట్లాడుతున్నానండి. హల్లెలూయా. తర్వాత ఏమైనది అని అంటే, సో మళ్ళీ ఏమైనది అని అంటే, మీరు ఎలాగూ కింద నుంచి మళ్ళీ పిల్లర్లు లేపాల్సిందే. ఏంటి, నువ్వు స్లాబ్ వేయాలంటే నువ్వు పిల్లర్స్ లేపాల్సిందే. పిల్లర్లు లేపకోకుండా నువ్వు వాల్స్ కామన్గా నువ్వు షీట్లు కట్టేదైతే నువ్వు ఏదో పిల్లర్స్ అన్నీ ఎక్కువ వేయకపోయినా పర్వాలేదు, నువ్వు షీట్స్ వేసేసినా సరిపోతుంది. నువ్వు స్లాబ్ వేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ నువ్వు కింద నుంచి పిల్లర్స్ వేయాల్సిందే. సో ఎలాగూ పైకి పోయిన తర్వాత దాని మీద షీట్లు వేసుకుందాం అనేటువంటి అంతా షీట్లలోనే ఉంది నా ఆలోచన. మై థాట్స్, నా ఆలోచనలు. హల్లెలూయా. అయితే అది వెళ్ళంగా అన్ని పరిస్థితులు చూసుకున్నాగా హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క మహాకృపలో 2 స్లాబులు పడేటువంటి విధముగా దేవుడు సహాయము చేశాడు. నా ఆలోచనలేంటి? ప్రార్థన చేసినప్పుడల్లా, అడిగినప్పుడల్లా దేవుడు మనసులోను హృదయములోను ఒకటే, గో ఫర్ హై అంటాడు దేవుడేమో. ఏంటి, ఉన్నతంగానే ఎప్పుడు కూడా నా మందిరాన్ని నువ్వు అంత తక్కువగా నువ్వు ఊహించవద్దు అనేటువంటి మాట మొదటి నుంచి నా మనసులో అది ఎప్పుడూ పెడుతూనే వచ్చాడు. హల్లెలూయా. అయితే మన ఆలోచనలు, మనకుంటున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను చూసుకున్నప్పుడు మన ఆలోచనలు ఎలాగుంటాయి? హల్లెలూయా. ఈ మాట ఎందుకు పంచుకుంటున్నానంటే, నా తలంపుల వంటివి కాదు మీ ప్లాన్స్, నీ ప్లాన్స్ వంటివి కాదు ఆయన ప్లాన్స్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో సాగుతూ ఉంటున్నది. అయిపోయిన తర్వాత చిన్న వీడియో కూడా నేను ప్రదర్శించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మనము ప్రజెంట్ చేస్తుంటున్నాము. అయితే మన ఆలోచనల వంటివి కాదు దేవుని ఆలోచనలు. సహోదరుడా, సహోదరి, నీ ఆలోచనలలో కేవలము కొద్దిగానే నువ్వు కలిగి ఉన్నావు, కొద్దిగా ఆలోచనలే నువ్వు కలిగి ఉన్నావు. అయ్యా, ఇది జరిగితే చాలు, ఇది కలిగితే చాలు, ఇది ఉంటే చాలు నువ్వు అనుకుంటున్నావా? గురుపోతు కొమ్ము వలె నీ యొక్క కొమ్మును హెచ్చించగలిగిన దేవుడు నీ యొక్క ఆలోచనల కన్నా, నీ ఊహల కన్నా, హల్లెలూయా, నువ్వు 10 అనుకుంటే దేవుడు 100ను చేసేటువంటి దేవుడు. నువ్వు 100 అనుకుంటే ఆయన 1000ని చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ యొక్క హెచ్చింపు ఆయన చేతులలో ఉంటున్నది, ఆయన ఆలోచనలలో ఉంటున్నది. ఆమేన్. ఆయన ఆలోచనలు ఎప్పుడు హై, నెవర్ ఎన్నటికీ కూడా ఆయన ఆలోచనలు తక్కువ ఆలోచనలు కానే కాదు. పాస్టర్ గారు, నేను ఎలాగనే ఉన్నాను, ఇంకా ఎదుగులేదు, ఇంకా బొదుగులేదు, ఎక్కడ చేసినటువంటి పరిస్థితి అక్కడే ఉంది అనుకుంటున్నావా? అది నీ ఆలోచనలలో. అయితే దేవుని యొక్క ఆలోచనలు అధికముగా, హెచ్చింపుగా, ఉన్నతముగా నీ గురించి, నీ పిల్లల గురించి, నీ ప్రజల గురించి, నీ యొక్క కుటుంబము గురించి, వ్యాపారము గురించి, ఉద్యోగము గురించి, నీ పరిస్థితులలో అతి ఉన్నతముగా దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళిక నీ యొక్క జీవితం మీద దేవుడు ఆయన తన స్వహస్తముతో ఆయన నీ యొక్క చరిత్రను, నీ యొక్క ప్రణాళికలను ఆయన మనస్సులలో రాసుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఏదియు నిన్ను ఆపలేదు, ఏదియు నిన్ను అడ్డగించలేదు. ఏ ఎరికో గోడలైనా అవి కూల్చబడతాయి, ఎర్ర సముద్రములైనా పాయలుగా చీల్చబడతాయి, యోర్దాను నదిలైనా సరే, పొరలి పొంగి పాగు వచ్చేటువంటి నదులైనా సరే నీ కొరకు ఒక చోటున నిలబడతాయి. ఆ పరిస్థితిని దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. ఆమేన్. We have to do some things to get this exaltation. ఈ యొక్క ఎగ్జాల్టేషన్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి, ఈ హెచ్చింపులో నువ్వు ముందుకు సాగడానికి నువ్వు కొన్ని పనులు చేయాలి. 3 విషయాలు ఈరోజు నేను పంచుకుంటాను. వాట్ వీ హ్యావ్ టు డూ టు గెట్ దట్ ఎగ్జాల్టేషన్. ఆ యొక్క హెచ్చింపును, ఆ యొక్క దేవుని యొక్క అధికమైనటువంటి ఆశీర్వాదమును, ఉన్నతిని నువ్వు పొందుకోవడానికి ప్రతిరోజు ఈ 3 విషయాలు నువ్వు తప్పకుండా చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి అని అంటే, స్పీక్ ద గాడ్స్ వర్డ్. మొదటిది దేవుని మాటను పలుకుతూ ఉండాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. దేవుని మాటను పలుకుతూ. ఎలాగా?
గట్టిగా చెప్పండి. ఎలాగ చేయాలో దేవుని వాక్యం చెబుతుంది. ద్వితీయోపదేశ కాండం. అందరూ బైబిల్ తెరవాలి, అందరూ బైబిల్స్ కలిగి ఉండాలి, అందరూ బైబిల్ తెరవాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎక్కడ ఉండాలంట? మొదటగా నీ హృదయములో. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను ఎలాగండి? మొదటగా నీ కుమారులకు అభ్యసింపజేయాలంట. ఏంటి? అభ్యసింపజేయాలి. నీ ఇంట కూర్చుండునప్పుడు. ఎక్కడ? గట్టిగా చెప్పండి స్త్రీలారా, గట్టిగా. ఇంట్లో ఎవరు ఎక్కువగా కూర్చుంటుంటారు? పురుషులా స్త్రీలా? ఎలాగా? ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని ఏం చేయాలంట? చెప్పండి. సెల్ ఫోన్ పట్టుకొని ఏం చేయాలి మనము? గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు. పురుషులారా, ఎవరు త్రోవను ఎక్కువగా పనికి వెళ్తూ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరు? సాధారణంగా చెబుతున్నాను, స్త్రీలు వెళ్తున్నారు, పురుషులు వెళ్తున్నారు, కానీ ఎక్కువ భాగం ఎవరు వెళ్తారు? పురుషులు వెళ్తారు. నీ త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును. ఎప్పుడు? అందరూ ఇది పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. ఆమేన్. ఏముంటున్నది దేవుని మాట? మాటలాడవలెను. తర్వాత ఏమంటారు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. హల్లెలూయా. ఎలాగ ఆయన చెప్తున్నాడో తెలుసా? నాన్న, నువ్వు ఇంట్లో గోడలకు చూసినా అవే కనపడాల. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చేతికి ఏముంటున్నది? నీ చేతికి కట్టుకొన వాళ్ళు. కట్టుకుంటున్నామా లేదా? కట్టుకుంటున్నారా లేదా? హల్లెలూయా. తాడైతే ఉంది కానీ కట్టుకుంటున్నారో లేదో. సెల్ ఫోన్ అండి, సెల్ ఫోను. ఏంటది? నీ చేతిలో ఏముంటున్నది? సెల్ ఫోన్లో ఏముంటున్నది? హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కువ చూస్తున్నావా, లేకపోతే పాటలు, రీల్స్ అవి ఇవి ఎక్కువ చూసుకుంటూ కాలం గడిపేస్తుంటున్నావా? నథింగ్ రాంగ్. కొద్దిసేపు న్యూస్లో వాటినో లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఏ తప్పులైతే లేదు. అయితే పట్టుకున్న టైం అంతా ఆ హీరోయిన్ ఏం చేస్తాను, ఈ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరి మధ్య విడాకులు ఏమైపోయినాయి, ఆ హీరోకి ఈ స్టార్కి, లేకపోతే ఆ రాజకీయ నాయకుడు. బాగా గమనించండి. మీరు మొబైల్ ఓపెన్ చేస్తానే ఎక్కువ భాగం సినిమాల గురించే ఉంటుంది. బాగా ఆలోచించండి. మీరు చూడండి ఎన్ని కేటగిరీలు దాంట్లో ఎక్కువ కనబడతాయి. సినిమాల గురించే ఎక్కువ ఉంటుంది. రెండోది రాజకీయ నాయకులు. ఎవరు వీళ్ళు? రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేమన్నారు. మధ్యలో మధ్యలో ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య సెటైర్లు, జోకులు, ఇవే కదా కనబడుతుండేది. అవునా కాదా? ఆలోచిస్తుంటున్నారా? మనం వాటికి లైకులు కొడతా అంటే మళ్ళీ అవే దాంట్లో ఆల్గారిథమ్స్ అనమాట. వాళ్ళు రాస్తున్నటువంటి వాళ్ళు నీకు ఏది ఇష్టమో అది ఎక్కువ చూపించాలి కదా. దాని మీద వాడు యాడ్ వేసుకోవాలి. ఆ యాడ్ వల్ల వానికి డబ్బు వస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే అవే మళ్ళీ నీకు కనబడేటట్లు నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువగా ఉన్నదో. హల్లెలూయా. నీ సెల్ ఫోన్ ఒకసారి చూసే చాలు, నువ్వు ఏది ఎక్కువ చూస్తున్నావో అందరికీ అర్థమైపోతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె. హల్లెలూయా. అంటే ఎల్లప్పుడూ ఎక్కడుంటుంది బాసికము? ఈడుంటుంది. అంటే నీ కనులలోను నీ మనస్సులోను ఏముండాలి? ఎప్పుడు కూడా నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. నీ పిల్లలకు అభ్యసింపజేయవలెను. ఎలాగా? గట్టిగా చెప్పండి. నీ పిల్లలకి పొరపాటున వాళ్ళు చర్చికి వచ్చి ఎక్కువ టైం ఉండి పొరపాటున వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, లేకపోతే కాదండి పిల్లోళ్ళని మార్కులు తక్కువ వచ్చినాయని తిట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గట్టిగా చెప్పండి. గట్టిగా ఉన్నారా? సరేనండి. బైబిల్ చదవలేదని ఎప్పుడైనా తిట్టినారా మీరు? ఒకరోజు మిస్ అయిందని తిట్టినారా లేదా?
చెప్పండి గట్టిగా. మార్కులు సరిగా రాకపోతే తిట్టడము, వాళ్ళు అడిగింది తీసేయకోకుండా ఉన్నారు. మరి బైబిల్ చదవనప్పుడు కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు భోజనం కూడా పెట్టలేదు పిల్లలకి బైబిల్ చదవకపోతే అన్నం కూడా పెట్టుకోకుండా వాళ్ళని పెంచారు. పెరిగినటువంటి తర్వాత అప్పట్లో తిట్టుకున్నటువంటి వారే బాగా పెరిగినటువంటి తర్వాత పిల్లలే, మా నాన్నగారండి మేము బైబిల్ చదవకపోతే అన్నం కూడా పెట్టేవారు కాదండి. మా అమ్మ బతిమలాడుతున్నా కూడా వాడు బైబిల్ చదివేంత వరకు నేను అన్నం కూడా పెట్టను అని చెప్పి అప్పట్లో మా నాన్నగారిని తిట్టుకున్నాము. అయితే ఇప్పుడు అప్పుడు మా నాన్నగారు చేసినటువంటి పని ఇప్పుడు మా జీవితములకు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత పద్ధతిలో, ఎంత మంచి మార్గములో, 10 మందిలో, సమాజంలో ఒక మంచి పేరు కలిగి, ఉన్నతి కలిగి, వృద్ధి కలగడానికి మా నాన్నగారు అప్పుడు మాకు అన్నం పెట్టకుండా బైబిల్ చదివించాడు. అదే కారణము మేము క్రమశిక్షణలో, దేవుని భయభక్తులలో, చదువులలో ఎదగడానికి అదే కారణమైందని చెప్పినటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఐ సేడ్, నిన్ననే పిల్లలందరికీ చెప్పాను, ఇప్పటి నుంచి మీరు ఏ ప్రార్థనా కూడికకు వెళ్ళినా, ఏ ఆశీర్వాద కూడికకు వెళ్ళినా, క్యారల్స్కి వెళ్ళినా, యూత్ అందరూ కూడా దే హ్యావ్ టు క్యారీ దేర్ బైబిల్స్. వాళ్ళు ఖచ్చితంగా బైబిల్స్ తీసుకొని రావాలి. హల్లెలూయా. ఐ సే టు యూ, ఖచ్చితంగా మనం ఆదివారపు ఆరాధనకు మీ దగ్గర లేదంటే చెప్పండి, మేము ప్రొవైడ్ చేస్తాం. తప్పకుండా మనం అందరము కూడా ఎక్కడికి వెళ్ళినా, దేవుని పరిచర్యలకు వెళ్ళినా, ప్రార్థనకు వెళ్ళినా, పాటలు పాడడానికి వెళ్ళినా మనము బైబిల్ మోసుకొని రావాలి. హల్లెలూయా. స్పీక్ ద వర్డ్. ఎప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం చేయాలనంటే దేవుని యొక్క మాటను పలుకుతూ ఉండాలి. 2 కొరింథీ 4వ అధ్యాయము 14-15 వచనములలో, 4వ అధ్యాయము 14-15 వచనములలో ఏముంటున్నదంటే, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని, విశ్వసించి తిని గనుక, హల్లెలూయా, విశ్వసించి తిని గనుక నేను మాటలాడి తిని. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఈ మాట ఒక దైవజనుని యొక్క పుస్తకంలో నేను చదివాను. హీఈస్ వెరీ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, వెరీ పవర్ఫుల్. అండ్ ప్రపంచంలోనే అతి పెద్ద సంఘము దక్షిణ కొరియా అనుకుంటాను. సౌత్ కొరియా కదా, దక్షిణ కొరియాలో ఉంటున్నది. సో బాగా గమనించండి, ఆ సౌత్ కొరియాలో ఉంటున్నది. ఏంటి అని అంటే 15 లక్షల మంది ఇప్పుడు ఆ సంఘంలో ఆ దైవజనులు మరణించి వెళ్ళిపోయారు. పాల్ యాంగిచో అనేటువంటి ఆయన, ప్రతి ఒక్క క్రైస్తవుడు సాధారణంగా ఆయన పేరు వినే ఉంటారు. ఇప్పటికే ఆయన పరిచర్యలు కొనసాగుతూ ఉంటున్నాయి. సో 15 లక్షల మంది పైన ఉంటున్నారు. అయితే ఆయన 1940s, 50s మధ్యలో పరిచర్య కొనసాగించినప్పుడు ఆయన యవ్వనస్తుడు భయంకరమైన అనారోగ్యం నుంచి కోలుకున్నటువంటి తర్వాత, మరణకరమైన అనారోగ్యం నుంచి ఆయన కోలుకున్నటువంటి తర్వాత పరిచర్యలోనికి ఆయన అడుగు పెట్టేశాడు. యేసయ్య ఆయన్ని బాగు చేశాడు. ఆ దినాలలో ఆ రోగానికి మందే లేదైతే దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత పరిచర్యను ప్రారంభించాడు. పరిచర్యను ప్రారంభించినటువంటి రోజులలో వాళ్ళకు చర్చ్ లేదు, ప్లేస్ లేదు, లేకపోతే ఏది కూడా హాల్ లేదు. కేవలం కొద్దిమంది ఒక 20-30 మంది మాత్రమే విశ్వాసులు కలుసుకొని, ఒక గుంపుగా కలుసుకొని ప్రార్థన చేసుకునేటువంటి వారు. ఆ టైంలో వాళ్ళకి ఆ ఏరియాలో కొద్దిమంది సైనికులు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి టెంట్, చినిగిపోయినటువంటి టెంట్ ఉంటే దాన్ని బాగా కుట్టుకొని నీట్గా చేసుకొని ఆ టెంట్ను పైన పరుచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని కింద ఆరాధన చేసేటువంటి వారు. అయితే ఆయన ఒకానొక రోజున ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ప్రార్థన ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నా, వాక్యం ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నాను. అయితే నాకు దయచేసి ఒక చైరు, ఒక టేబులు, పరిచర్య కొరకు వెళ్ళడానికి ఒక సైకిలు, తర్వాత రాత్రిపూట కూడా బైబిల్ చదువుకోవడానికి నాకు రాత్రిపూట ఒక లాంతరు నాకు కావాలయ్యా, నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేశాడనమాట. దేవుడు ఆయనకు ప్రామిస్ చేశాడు, నీకు ఇస్తాను పోవాలని చెప్పి దేవుడు ఆయనకు ప్రామిస్ చేశాడు. చేసినటువంటి తర్వాతన నెక్స్ట్ సండే రోజున ఆయన ఏం చేశాడంటే, ఆయన వెళ్ళి వాళ్ళ సంఘంలో దేవునికి నేను ప్రార్థన చేశాను, నాకు సైకిల్ ఇచ్చాడు, నాకు టేబుల్ ఇచ్చాడు, నాకు లాంతర్ ఇచ్చాడు, ఆ తర్వాత కుర్చీ ఇచ్చాడు, సో ఇవన్నీ నేను పొందుకున్నాను అని చెప్పి చర్చిలో చెప్పాడు. చర్చిలో చెప్పగానే
అక్కడ ఉంటున్నటువంటి యవ్వనస్తులంతా కూడా అరే పాస్టర్ గారికి ప్రార్థన చేయగానే దేవుడు ఇచ్చాడంట, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం పదా అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఏం చెప్పాడు ఆయన? ఏమీ లేదు. పాస్టర్ గారు చెప్పారు కదండి ఇవన్నీ దేవుడు ఇచ్చాడని, ఎక్కడున్నాయనంటే సహోదరులారా, నేను విశ్వాసంలో దేవుణ్ణి అడిగాను, విశ్వాసంలో నేను పొందుకున్నాను. ఒక తల్లి గర్భము దాల్చినటువంటి తర్వాత బిడ్డ బయటికి కనబడతాడా? కనబడాడు. ఎక్కడ ఉంటాడు? గర్భములో ఉంటాడు. అలాగనే ఇప్పుడు అవన్నీ కూడా నా గర్భంలో ఉన్నాయని చెప్పి వాళ్ళతో చెప్పాడు. అవన్నీ ఎక్కడున్నాయంట? ఆయన గర్భంలో ఉన్నాయని చెప్పాడంట. వీళ్ళు యవనస్తులు తుంటరు వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారికి కడుపు వచ్చింది, పాస్టర్ గారికి కడుపు వచ్చింది, పాస్టర్ గారు గర్భం దాల్చాడు, పాస్టర్ గారు గర్భం దాల్చారు అని చెప్పి ఆయన మీద జోకులు వేయడం ప్రారంభించారంట. హల్లెలూయా. అదే నెలలోనే ఏం జరిగిందంటే, కొంతకాలం తర్వాత అదే నెలలోనే ఒక ఆమె ఆ టౌన్లో నుంచి వేరే ఏం చేసినదంటే, ఆమె వెంటనే పాలాంగిచో గారిని పిలిచి, ఈయన ఏమైతే ప్రార్థన చేశాడో సైకిలు, ఏదైతే ప్రార్థన చేశాడో చైరు, ఏదైతే ప్రార్థన చేశాడో లాంతరు, ఏదైతే ప్రార్థన చేశాడో టేబుల్, ఇవన్నీ కూడా అయ్యా దేవుడు నాకు ఇవన్నీ మీకు ఇవ్వమని చెప్పాడు అని చెప్పి ఆయన చేతిలో పెడితే ఆయన ఆనందము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుడు నాకు ఇస్తానన్నాడు కాబట్టి ఆయన సంఘంలోనికి వెళ్ళి ఏం చెప్పాడు? ఆయన ఏం హీ స్పోక్ ద వర్డ్. ఆయన మాటలను పలికాడు. దేవుడు ఏదైతే తనకు అనుగ్రహించనై ఉంటున్నాడో, ఇస్తానని చెప్పాడో, వాటన్నింటినీ నేను పొందుకున్నాను, అవి నా దగ్గర ఉన్నాయి అని తన దగ్గర లేనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన పలికాడు కాబట్టి దేవుడు వాటన్నింటినీ కూడా నిజరూపము దాల్చున్నట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒక్క మాట చాలండి, దేవుడు చెప్పేటువంటి ఒక్క మాట చాలు. మన జీవితంలో ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ మార్చబడగలవు. మనము ప్రార్థన చేసేటువంటి జీవితం మన జీవితంలోనికి విడుదల చేయబడుతుంది. ఆమేన్. రోమన్ సెంచూరియన్ శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసయ్యను ఆయన దగ్గర సమాజ మందిర పెద్దలకు రికమెండ్ చేసి, అయ్యా నా దాసుడొక్కడు అనారోగ్యముతో ఉన్నాడయ్యా, నువ్వు వాడిని బాగు చెయ్యి, వాడిని ముట్టినట్లయితే, నా దగ్గరకు వచ్చి వాడిని ముట్టినట్లయితే వాడు పైకి లేస్తాడని చెప్పి రికమెండేషన్తో సమాజ మందిరానికి ఎంతో మేలు చేశాడంటే, వాళ్ళు చర్చిలు కట్టుకోవడానికి ఈయన హెల్ప్ చేశాడు. ఎవరు? రోమా అధికారి, అన్యుడు. హల్లెలూయా. హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. బాగా గమనించండి. సో కొద్దిమంది వ్యక్తులు యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మన సమాజానికి ఆయన ఎంతో హెల్ప్ చేశాడు అంటే, సరే వెళ్దాం పదండి, బాగు చేద్దాం పదండి అని చెప్తే, ఆయన వెళ్తూ ఉంటుండగా వెంటనే ఆ శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా ఇంటిలోనికి నువ్వు వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. ఏమంటున్నాడు ఆయన? నా ఇంటిలోనికి నువ్వు వచ్చుటకు యోగ్యుడను కాదు, అయితే ఒక్క మాట నాతో చెప్పు. ఏమంటున్నాడు ఆయన? ఒక్క మాట చెప్పు, వాడు పైకి లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు. విశ్వాసము కలిగి ఆ మాటను నువ్వు పలుకు. విశ్వాసము కలిగి ఆ రోమా అధికారి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మనుషులందరూ నా కింద దాదాపుగా 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేయమంటే లేస్తారు, పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. నాకు మనుషుల పైన అధికారం ఉంది. హల్లెలూయా. అయితే నీకు దయ్యముల పైన అధికారం ఉందయ్యా, రోగముల పైన అధికారం ఉందయ్యా, ప్రకృతి పైన అధికారం ఉందయ్యా. ఒక్క మాట నువ్వు పలుకు, ఈ లోకమంతా, సర్వ సృష్టి అంతా, పంచభూతములన్నీ, దయ్యములన్నీ నీ మాటకు లోబడతాయి. హల్లెలూయా. ఆ ఒక్క మాట, స్పీక్ ద వర్డ్ మిక్స్ విత్ ఫెయిత్. నీ నోట ఆ మాట పలకాలి. నోట నుండి పరిస్థితులలో, నీ నోట నుండి పొరపాటున కూడా నష్టపోయాను, లేకపోతే నాశనమైపోతాను, లేకపోతే నేను పనికి మాలిన వాడను, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, ఇది జరగదు, ఇది కుదరదు, దేవుడు చెప్పినా నువ్వు ఇటువంటి మాటలు పలుకుతున్నట్లయితే యు ఆర్ నాట్ ఫాలోయింగ్. నీవు దేవుని యొక్క నియమాలను నువ్వు పాటించుటలేదు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన నీవు
దేవుని యొక్క నియమాలకు నువ్వు లోబడాలి. స్పీక్ ఫర్ ద ఎగ్జాల్టేషన్. దేవుడు నీ కొమ్ము హెచ్చించాలి అని అంటే నువ్వేం చేయాలి? పలకాలి. రెండవదిగా ధ్యానించు దేవుని యొక్క వాక్యమును. ముగిస్తాను, నేను సమయం ఎక్కువ అవుతున్నది. రెండవదిగా కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఏమంటున్నది దేవుని వాక్యం? ఎప్పుడు నువ్వు దివారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానము చేయుచు ఉన్నట్లయితే అది ఎటువంటిదంటే నీటి కాలువల యోరన నాటబడినటువంటి వాడవు. ఎలాగా? నువ్వే నీటి కాలువల యోరన అంటే నీటి కాలువ అలాగా వెళ్తూ ఉంటుంది. దాని పక్కనే ఉన్న చెట్టుకి వర్షముతో అవసరమా? ఋతువులతో అవసరమా? హల్లెలూయా. దేనితో అన్నా అవసరమా? ఏం అవసరం లేదు. హల్లెలూయా. ప్రతి కాలములోనూ అది ఫలిస్తూనే ఉంటుంది. ప్రతి కాలములోనూ, ప్రతి సమయములోనూ, కష్టకాలమైన, కన్నీరు కాలమైన, సంతోషకాలమైన, దుఃఖకాలమైన, ఏ కాలములో అయినా స్థిరముగా, ధైర్యముగా ఫలించుచు విజయములో ఉండాలనుకుంటున్నట్లయితే ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానించు. హల్లెలూయా. టేక్ ఏ కమిట్మెంట్ ఇన్ దిస్ ఇయర్. ఈ యొక్క సంవత్సరంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకో. ఈ సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేయాలి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సంవత్సరంలో బైబిల్ అంతా నేను కంప్లీట్ చేయాలి. ఈ సంవత్సరంలో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు నేను ప్రతి ఒక్క అధ్యాయమును ఈ సంవత్సరంలో నేను చదవాలి. అది ఒకటి. అంత మాత్రమే కాదు, ధ్యానించాలండి. ఏం చేయాలి? ధ్యానము వేరు, చదవడము వేరు. చదవడం అనేది డైలీ పోర్షన్, అది ఖచ్చితంగా మనం చేయాలి. ప్రతిరోజున డైలీ పోర్షన్ అనేది మనం చదవాలి. అంత మాత్రం కాదు, మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. ధ్యానించడానికి పెద్దలు చెప్పేటువంటి ఒకే ఒక చిన్న మాట ఏమిటో తెలుసా? ఒక ఆవు లేదా గోవు గడ్డిని మేస్తుంది. మేసిన తర్వాత కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది? మళ్ళీ ఆ యొక్క గడ్డిని తన గొంతులోకి, తన నోటిలోనికి తీసుకొని వచ్చి దాన్ని నెమరేసి అలాగే డైలీ పోర్షన్ చదివినటువంటి నువ్వు ఏం చేయాలంటే మనస్సులో అవి పెట్టుకొని మళ్ళీ మనసులో, హృదయంలోనికి అది బాగా రసము దిగేంత వరకు కూడా. సో ఏంటంటే నువ్వు దానిని ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించడానికి ఒక సింపుల్ లేదండి. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? గెత్సెమనే తోటలోకి వెళ్ళాలి. హల్లెలూయా. యేసయ్య కొండ దగ్గర ప్రసంగం చేస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. యేసయ్య ధ్యానం అంటే అదే. ఏం జరుగుతున్నది అక్కడ? హల్లెలూయా. లేకపోతే మోషే ఆ విగ్రహం దగ్గర, లేకపోతే ఆయన సీనాయి పర్వతం ఎక్కాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? సీనాయి కొండ దగ్గరికి వెళ్ళాలా? ఎలా వెళ్ళాలా? నీ మైండ్తో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. మనసు కాలంలో కూడా ప్రవేశిస్తుంది. అది మనసు కాలంలో కూడా ప్రయాణిస్తుంది. నువ్వు ఏ కాలంలోకి వెళ్ళాలంటే గత కాలంలోకైనా పోవచ్చు, రాబోయే కాలంలోకైనా నువ్వు పోగలవు. హల్లెలూయా. రాబోయే కాలంలో నీకు ఎలా వెళ్ళాలి పాస్టర్ గారు అని అంటావా? ప్రకటన గ్రంథానికి వెళ్ళు, కాలంలో నువ్వు ప్రయాణించినట్లే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం జరగాల్సినటువంటిది, జరుగుతూ ఉంటున్నటువంటిది అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏం చేయాలంటే దాన్ని కూర్చొని ఆ భాగము చదివి ఈ భాగాన్ని ధ్యానించడం. ఏం జరుగుతూ ఉంది? ఎందుకు జరిగింది? కారణం ఏమిటి? ఇందులో నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంది? హల్లెలూయా. ఇంతకుముందే నేను ఒకటి చెప్పాను. ఏంటి అని అంటే, ఒక రోమా శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు ఒక మాట చెప్పు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. ఇది వాక్యం చదవడం. హల్లెలూయా. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఆయన ఒక మాట చెప్తే ఎందుకు వాడు స్వస్థపరచబడతాడు? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఆయన అంటున్నాడు, అయ్యా లోకంలో ఉన్నవారందరూ, నా కింద ఉన్నవారందరూ నాకు లోబడతారు.
అయితే నువ్వు ఒక మాట చెప్పు, వాడు స్వస్థపరచబడతాడు. అంటే ఆయనకున్న శక్తిని ధ్యానించాడు. ఆ రోమా శతాధిపతి ఆయనకున్న శక్తిలో ఉంటున్నటువంటి విలువను తెలుసుకున్నాడు. అంతకు మునుపే యేసును గురించినటువంటి మాటలు విన్నాడు. స్వస్థపరచడాన్ని అతడు చూచాడు. ఎక్కడ దయ్యాలు ఆయనకు లోబడటం చూచాడు. అరే, నాకున్న అధికారానికి మనుషులు లోబడుతున్నారు, ఆయనకున్న అధికారానికి దయ్యాలే లోబడుతున్నాయి. హల్లెలూయా. అదే ధ్యానము. హల్లెలూయా. లోతుగా వెళ్ళడం. గెసెమనే తోటలోనికి వెళ్ళు, యేసయ్య హృదయాన్ని పంచుకో, ఆయన కన్నీటిని పంచుకో. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా? ఎక్కడ ఆ వాక్య భాగం ఉంటుందో ఆ స్థలానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏం జరుగుతుందో అదే ధ్యానం. నువ్వు ధ్యానిస్తున్నట్లయితే కొత్త ప్రత్యక్షతలు, కొత్త విషయాలు దేవుడు మన హృదయములలో ఆయన లోపటి నుంచి తీసుకొని బయటికి వస్తాడు. మూడవ విషయం, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. మూడవ విషయం ఏమిటంటే, మొదటిది స్పీక్ ద వర్డ్, రెండవది మెడిటేట్ ద వర్డ్, వాక్యాన్ని ధ్యానించడం. మూడవది ఏంటంటే యాక్ట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట మీద పని చేయడం. యాకోబు 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. హల్లెలూయా. మనం ధ్యానిస్తాం, మనం వాక్యాన్ని చదువుతాం. చదివినటువంటి తర్వాత ఆ మాట మీద మనం పని చేయలేదనుకోండి, హల్లెలూయా, మీకు అర్థం అవడానికి సింపుల్గా, వాక్యం విన్నారా? ఈరోజు విన్నారు కదా? హల్లెలూయా. మీరు ధ్యానించకపోయినా, హల్లెలూయా, మీరు దేవుని మాటలు పలకకపోయినా క్రియలు లేనట్టే. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? మీకు అర్థమవుతున్నదా నేను చెప్పినది? నేనేం చెప్పాను ఈ రోజున? మీరు పలకాలి దేవుని మాట అన్నాను. హల్లెలూయా. రెండవది ఏం చేయాలి? ధ్యానించాలి అని చెప్పాను. ఈ రెండు పనులు మనం చేయలేదంటే, ఈ మూడవ మాట ఏదైతే ఉన్నదో, క్రియలు లేని విశ్వాసము. హల్లెలూయా. దట్స్ వై స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యాక్ట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద నువ్వు పని చేయాలి. వాక్యం చదవాలి, ధ్యానించాలి, మాటలు పలకాలి. పలికినప్పుడు క్రొత్తగా చెప్పేటువంటి మాటలు కాదండి, మళ్ళీ అవే మాటలే ఇంకొకసారి ఈ రోజున ఈ సంవత్సరంలో మీ ఎదురుగా తీసుకొని వస్తుంటున్నాను. మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును, చెప్పినటువంటి మాటలను, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా, స్పీక్, మెడిటేట్, ధ్యానించు, దానిపైన నిలబడు. దేవుడు మన జీవితములలో ఆ గొప్ప హెచ్చింపును ఆయన మనందరికీ విడుదల చేయనుగాక.